మాట్లాడుకునే టైం అస్సలు కాదు. నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకొని రాజకీయాల్లో పోవాల్సిన మనము ఇప్పుడు కూడా ఇంకా అదే విధానాన్ని పాటించొద్దు. అయితే ముందు డీలిమిటేషన్ గురించి ఒక మాట చెప్తా. చదివిన నేను మంచిగా అనిపించింది, మీతో పంచుకోకపోతే నా తప్పు అవుతుంది. ఉత్తర భారతదేశానికి ఎవరైతే పిల్లల్ని కనకండి, ఎక్కువగా 1 లేదా 2 మంది ఇద్దరినే కనండి అని చెప్తే ప్రభుత్వాలు ఉత్తర భారతదేశం పెడచెవిన పెట్టినటువంటి అట్లాంటి దేశానికి మన ప్రభుత్వాలు కాండోమ్లు పంపిణీ చేయకుండా పార్లమెంట్లో సీట్లు పంపిణీ చేస్తామంటున్నారు. అదే ఈ డీలిమిటేషన్. వాళ్ళకి ఏం పంపిణీ చేయాలో అది పంపిణీ చేయండి. సీట్లు పంపిణీ చేసి ఇక్కడ దేశంలో పార్లమెంట్లోకి వెళ్ళేటటువంటి రిప్రజెంటేటివ్స్ని మీరు అన్యాయం చేయకండి. సౌత్ ఇండియాకి ఇంకా స్థానాలు కావాలి, సౌత్ ఇండియా గొంతు ఇంకా బలం అవ్వాలి. అంతేగాని ఉత్తర భారతదేశంలో వాళ్ళే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ నిర్ణయాలను బట్టే రాజకీయంగా పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా డీలిమిటేషన్ అనే దాన్ని ముందరికి తీసుకొని వచ్చి ఇంకా పెద్ద కిరీటాన్ని వాళ్ళ నెత్తి మీదనే పెడుతుంది అంటే ఇది ముందు వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని అన్నారు, జనాభా ఎక్కువ పెంచినందుకు వాళ్ళకి శిక్షించాలి. శిక్షార్హులు వాళ్ళు, కానీ వాళ్ళనే తీసుకొచ్చి రాజుల లెక్క కూర్చోబెడతామంటుంది బీజేపీ ప్రభుత్వం. దాన్ని ఎండగట్టాలి. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు నేను ఖచ్చితంగా మాట్లాడాల్సింది. ఇక్కడున్న తల్లులు మాట్లాడుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నేను బయటికి అయ్యి వస్తుంటే రోడ్డు మొత్తం కూడా నారీ ఆగ్రహ యాత్రలు అంట బీజేపీ చేస్తుంది. బీజేపీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలందరూ కలిసి మహిళా ఆగ్రహ నేత యాత్ర అనేది చేస్తున్నారు. ఏంటంటే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి మహిళా బిల్లును వీగిపోయేటట్టు చేసినాయి కాబట్టి వాటికి నిరసనగా ఈ దేశంలో కాంగ్రెస్ను వెనక్కి పంపాలని, లేకపోతే ఇతర ప్రతిపక్ష గొంతులను నొక్కి పెట్టాలని చెప్పి ప్రపంచానికి లేదా ఈ దేశంలో ముఖ్యంగా ఈ హైదరాబాద్ వాసులందరికీ తెలియజెప్పేటట్టుగా వాళ్ళు మహిళా ఆగ్రహ యాత్ర చేపట్టారు. ఎట్లుంది? 2023లోనే వచ్చింది ఆమోదమైనటువంటి బిల్లుని ఈరోజు వాళ్ళు డీలిమిటేషన్ మీద కూర్చోబెట్టి డీలిమిటేషన్కి అతికించి ఈరోజు వాళ్ళు ఎట్లా కుట్ర చేస్తున్నారు. మోదీ వస్తాడు, నాకంటే ఫెమినిస్ట్ ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడతాడు, ఏడుస్తాడు. ఏం లాభం? మోదీ లాంటి వాళ్ళు స్త్రీవాదం గురించి, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇకపోతే బీసీల కోట. అసలు విమెన్ రిజర్వేషన్ అంటేనే కోటా విదిన్ కోటా, లేకపోతే ఆ రిజర్వేషన్స్ పెట్టి కూడా వేస్తూ మళ్ళా అగ్రకుల మహిళలే పోయాడ కూర్చుంటారు. అందరు చెప్పిర్రు, దొరలు కూర్చున్నారు మొన్నటిదాకా, ఇప్పుడు దొరసానులు కూర్చుంటారు. సో కోటా విదిన్ కోటా అనేది మనం డిమాండ్ చేయాలి. మహిళా బిల్ ఎట్లయినా ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. అయితే రేపైనా వచ్చినప్పుడు మన లోపల ఎంతమంది పోరాటం చేయడానికి, రాజకీయంగా ఎన్నికల్లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారనేది కావాలి. దీనికోసం నేను దాసోజు లలితమ్మకి కొంచెం దగ్గరగా చెప్పాలనుకున్నది ఏంటిదంటే, ఇంకా మనం ఇదంతా కాకుండా ఇంటింటికి అంటే గ్రామానికి పోయినప్పుడు రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకుందాం. రాజకీయ శిక్షణ తరగతులు పెట్టకుండా మనం ఏం మాట్లాడినా కూడా కాదది. ఎందుకు? సడన్గా రేపు విమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది, మన బీసీల నుంచి పోటీ చేయాలి. ఎవరు పోటీ చేస్తారు? పోటీకి వచ్చి కూడా ఆమె ఇంట్లో వంట చేయాలి అనో, లేకపోతే ఇంకా ఇంట్లో బట్టలు విండలేదనే ఆలోచనల్లోనే ఉండడం కాదు కదా. ఇప్పుడు ఈరోజు నేను మధ్యాహ్నం నిజానికి పోయింది ఎక్కడికి అంటే, కవితకి ఎల్లుండి పార్టీ అనౌన్స్ చేస్తుంది కదా, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరినీ పిలిచిందట. అందరూ పోయిండ్రు, అందరూ డిజిటల్ మీడియా, అసలు రాజకీయాల గురించి మాట్లాడిన ఛానల్స్ కూడా పోయినాయి. సరే, వాళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ దగ్గర వాళ్ళేం పైసలు పంచలేదు. నిజం చెప్పాలంటే పైసలు ఈరోజు ఏం పంచలేదు, కానీ వాళ్ళ దగ్గర క్యాడర్ ఉంటుంది. రేపు వాళ్ళు పార్టీ పెట్టినాక కూడా పోటీ చేయడానికి ప్రతి ప్రాంతం నుంచి క్యాడర్ ఉంటుంది. మనం రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి క్యాడర్ని నిర్మించుకోకపోతే కష్టమవుతుంది. మళ్ళీ మనం కవితలు చదువుకుంటే పాటలు పాడుకుంటేనే కూర్చుంటామంటే కాదు. రాజకీయ శిక్షణ తరగతులు అనేవే ఇప్పుడు అనివార్య పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే రిజర్వేషన్స్ అమలైనాక కూడా మనం ఇట్లనే కూర్చొని మాకు పోటీ చేస్తే ఓడిపోయినామనో, లేకపోతే పోటీ చేయడానికి ఆడవాళ్ళు లేరనో మనం బాధపడాల్సి వస్తుంది. ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 33% కాదు, 50%. ఎందుకంటే భారతదేశంలో మహిళల సంఖ్య 48.5%, 49.5% ఉంది. ఎంతమంది ఉన్నారు, మేమెంతో మాకంతా అనుకుంటున్నాం కాబట్టి 50% ఇవ్వడానికి కూడా మీరు డిమాండ్ పెడితే బాగుంటుంది. కానీ మహిళా బిల్లు వీగిపోయింది అనకండి, అది వీగిపోలేదు, అది ఉంది ఆల్రెడీ. మనం వీగగొట్టొద్దు.